నమస్తే, వెల్కమ్ టు లీలాస్ కిచెన్ స్టూడియో. ఈరోజు మనము కొంచెం స్పెషల్గా అరటి పువ్వు పకోడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన కిచెన్లో చూద్దామా. ఆయిల్ అప్లై చేసుకున్నాం చేతికి, ఎందుకంటే అది కొంచెం జిగురుగా ఉంటుంది. అందుకోసం మనం ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తే అరటి పువ్వు కట్ చేస్తే క్లీన్గా కట్ చేసేవచ్చు. చేతికి అంతా బంక లేకుండా క్లీన్గా ఉంటుంది. ఒక 2 లేయర్స్ అంతా ఓపెన్ చేసేస్తాము. 2 లేయర్స్ అంతా తీసేస్తే అది పైన ఉండేది 2 లేయర్ తీసేయాలి. లోపల ఉండేది కొంచెం లేతగా ఉంటుంది. అది తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము. అరటి పువ్వు పకోడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడాను, అట్ ఏ టైం హెల్తీ కూడా. ఇది అరటి పువ్వు హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కట్ చేసుకున్నాము, రౌండ్గా కట్ చేసుకొని స్లైస్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకొని మధ్యలో తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది అరటి పువ్వు పకోడా, చాలా ఈజీ కూడాను. మళ్ళీ తర్వాత ఈ ఫ్లవర్ కట్ చేసినాక దాన్ని ఏం వాష్ చేసే పని లేదు. క్లీన్గా అంతా అది ఇట్లా రబ్ చేస్తే అంతా ఉదురుగా అయిపోతుంది, పీసెస్ లాగా అవుతుంది. అంతా బాగా మిక్స్ చేసుకునేస్తాము. ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి, లేదా జిగురుగా ఉంటుంది. శుంఠి కొంచెం తీసుకున్నాను, 5 ఇంకా 6 పచ్చిమిరపకాయలు. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నాము. ఆనియన్స్ జంపుగా కట్ చేసుకున్నాను. జింజరు, తర్వాత పచ్చిమిర్చి అంతా వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా. శనగపిండి 1 కప్పు, ఒక 3 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, వాము ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ యూజ్ చేసుకొని వేస్తే పకోడా గరిగా చాలా టేస్ట్గా వస్తుంది, మెత్తగా అనేది ఉండలేదు. అంతా ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. అంత బాగా మిక్స్ చేసుకున్నాము. ఆయిల్ హీట్గా వేసుకుంటేనే అది బాగా టేస్ట్గా ఉండేది. కొంచెంగా నీళ్ళు వేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాము. ఎప్పుడైనా పకోడా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ బాగా కొంచెం హీట్ అయ్యాల. హీట్ అయిన తర్వాత మనం పకోడా వేస్తే బాగా వేగుతుంది. తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే లోపలంతా బాగా ఉడికింటుంది పకోడా, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం హీట్లో మనము ఎప్పుడైనా కానీ ఫ్రై చేయాలా. స్టార్టింగ్లో మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేయాలా. చాలా టేస్టీగా ఉంటుంది పకోడా, చాలా ఈజీ కూడాను. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేస్తాను. పకోడా ఇప్పుడు కొంచెం రెడీ అయింది. అంతా ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇది పకోడా నార్మల్ పకోడా కింద ఈ పకోడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ చేసుకొని టేస్ట్ చేస్తాం ఎలా ఉందనేసి. అరటి పువ్వు పకోడా చాలా టేస్టీగా ఉంది. సో టేస్ట్